వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్తే, ఏపీతో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే కానిస్టేబుల్ మరియు ఎస్ఐ అభ్యర్థులు ఉన్నారో, అంటే గత నోటిఫికేషన్లో మిస్ అయిన వారు, ఆల్రెడీ కానిస్టేబుల్గా చేస్తున్నటువంటి వారు ఎస్ఐ కావాలన్నటువంటి ఆశయంతో ప్రిపరేషన్ను కొనసాగించేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక గొప్ప గుడ్ న్యూస్ అండి. మరోగా 15 రోజుల్లో ఈ యొక్క సెంట్రల్ సంబంధించినటువంటి ఏదైతే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ఉందో, అంటే కానిస్టేబుల్ మరియు ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చేసరికి ఈ నెల 15వ తారీఖు నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. సో మొత్తం వచ్చేసరికి 4660 ఎస్ఐ మరియు కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి వచ్చేసరికి నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ వెలువడింది. మొత్తం మీద ఎస్ఐ పోస్టులు 452 పోస్టులు, కానిస్టేబుల్ వచ్చేసరికి 4208 పోస్టులకు వచ్చేసరికి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మరి జారీ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కు సంబంధించి అప్లికేషన్ వచ్చేసరికి ఈ నెల 15/4/2024 నుంచి ప్రారంభం కాబోతుందని చెప్పేసి మన యొక్క ఆర్ఆర్బి వెబ్సైట్లోనే మనకు నోటిఫికేషన్ నీట్గా ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో ఇంకెవరైతే అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ పోలీస్ కొలువుల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్యారలర్గా ఈ యొక్క ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కి కూడా ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను, మీరు మీ ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తూ ఉండండి. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి జాబ్స్ పడుతున్నాయి కాబట్టి ఒకే విధమైనటువంటి జాబ్స్కు మీరు ప్రిపేర్ కాకుండా మీరు మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి. ఇది ఎన్నికల సమయం కాబట్టి అన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు పడతాయి, అంటే అటు స్టేట్ అయినా ఇటు సెంట్రల్ అయినా కానీ, ఓకేనా. సో పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి లేదా ఎస్ఐకి సంబంధించి ఎవరైతే డిపార్ట్మెంట్ జాబ్స్కు బాగా ఇంట్రెస్ట్ కలిగి ఉంటారో అటువంటి అభ్యర్థులకైతే ఈ యొక్క జాబ్స్ ఇంకా ఒక మంచి వరం అనే చెప్పుకోవచ్చు. సో మరి ఈ యొక్క కానిస్టేబుల్కి వచ్చేసరికి విద్యార్హత కనుక చూసుకుంటే కేవలం 10వ తరగతి మాత్రమే. ఎస్ఐకి వచ్చేసరికి డిగ్రీ ఉండాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క సిబిటి కూడా ఈసారి తెలుగులో ఉండడానికి అవకాశం అనేది ఉంది. సో ఆర్పిఎఫ్ ఎగ్జామ్ ఈసారి తెలుగులో కూడా ఉంటుంది. మొత్తం మీద 120 మార్కులకు ఈ యొక్క సిబిటిని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది, ఎస్ఐకైనా కానిస్టేబుల్కైనా. దీంట్లో ఉన్నటువంటి గొప్ప వెసులుబాటు ఏంటంటే హైట్ దగ్గరకు వచ్చేసరికి 163 సెంటీమీటర్లు మాత్రమే పురుష అభ్యర్థులు ఉంటే సరిపోతుంది. అంటే మన మామూలు స్టేట్ లెవెల్ పోలీస్తో కనుక పోలిస్తే హైట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ప్రాబ్లము లేదు. సో హైట్ తక్కువ ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా ఈ యొక్క పోస్టులను అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. సో సిబిటిలో కనుక మీరు కనుక ఉత్తీర్ణత కనుక సాధించినారంటే మిమ్మల్ని వెంటనే పిఎంటీకి పీఈటీకి పిలవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మెరిట్ బేస్ అనేది ఉండదు, జస్ట్ క్వాలిఫై అయితే చాలు. పిఎంటీ పీఈటీ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వారికి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో ఎవరైతే క్యాండిడేట్లు వస్తారో వారిని ట్రైనింగ్ పిలవడం అనేది జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎవరైతే ఈ యొక్క హైకోర్టు కేసు అప్డేట్ల కోసం వారి యొక్క విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారో వారందరూ కూడా డెఫినెట్గా ఈ యొక్క ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని కేంద్రీకరించండి. ప్యారలల్గా ప్రిపేర్ కావండి. మీరు ప్రిపేర్ అయితే ఈ యొక్క ఆర్పిఎఫ్కు సంబంధించినటువంటి ఏదైతే సిబిటి ఎగ్జామ్ ఉందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫస్ట్ ఎగ్జామ్ అదే కదా, ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ వచ్చే లోపల మీకు కానిస్టేబుల్ ఈవెంట్ సంబంధించి
ఏదైనా అప్డేట్ రావడానికి లేదైనా కానిస్టేబుల్ ఈవెంట్స్ జరగడానికి ఛాన్స్ అనేది ఉంది. ఒకవేళ కానిస్టేబుల్ ఈవెంట్స్లో ఏమైనా పొరపాట్లు జరిగి మీరు మీ యొక్క కానిస్టేబుల్ ఏపీ కానిస్టేబుల్ ఏమైనా మిస్ అయినప్పటికీ కూడా మిమ్మల్ని ఉద్యోగస్తులుగా చేయడానికి ఈ యొక్క ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే వెంటనే సిబిటి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి గుర్తుంచుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటంటే ఇది సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి విపరీతమైనటువంటి కాంపిటీషన్ ఉండబోతోంది. ఓకేనా? కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ మాత్రం చాలా పకడ్బందీగా ఒక ప్రణాళికాబద్ధంతో మీరు కనుక సిద్ధం కాకపోతే మీరు డెఫినెట్గా విలువైనటువంటి ఈ యొక్క అవకాశాన్ని మీ చేతులారా మీరే మిస్ చేసుకున్నట్టుగా అవుతారు. కేవలం 120 మార్కులకే ఎగ్జామ్ ఉంటుంది. దానికి తోడు ఈసారి దీంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 5 సంవత్సరాల తర్వాత పడుతున్నటువంటి నోటిఫికేషను కేవలం 10వ తరగతి విద్యార్హతతోనే ఒక మంచి సెంట్రల్ జాబును అనుభవించేటటువంటి అవకాశం అనేది ఉంది. గత నోటిఫికేషన్లో ఎవరైతే కానిస్టేబుల్ మరియు ఎస్ఏ రాసి ఈ యొక్క ప్రిలిమ్స్ వాళ్ళైతే ఈవెంట్స్ కోసం, సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు కనుకైతే మిస్ అయ్యి మరొక నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వారికైతే ఇది ఒక గొప్ప అవకాశం. మీకు ఆల్రెడీ సిలబస్ మీద ఎంతో కొంత అవగాహన ఉంటుంది కాబట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్ మళ్ళీ రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ కనుక చేసినారంటే ఆటోమేటిక్గా మీరు ఆ యొక్క సిబిటిని ఈజీగా కొట్టేస్తారు. దీంతోపాటు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రెండో అంశం ఏంటంటే ఫిజికల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, రన్నింగ్ ఏదైతే ఉందో అది అత్యంత కఠినంగా ఉండడానికి అవకాశం అనేది ఉంది. మనకి 1600 మీటర్లు వచ్చేసరికి 8 నిమిషాలు ఇస్తారేమో టైము మామూలుగా స్టేట్ లెవెల్లో అయితే. బట్ ఇక్కడ వచ్చేసరికి 1600 మీటర్లు వచ్చేసరికి 5 నిమిషాల 40 సెకండ్లు టైం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కాస్త ఈవెంట్స్ మీద మాత్రం ప్రత్యేక శ్రద్ధ అనేది అవసరం ఈ యొక్క ఆర్పిఎఫ్ వచ్చేసరికి. మరి మగపిల్లలకైనా ఈ జాబ్స్ అంటే ఆడపిల్లలకు 100% సెక్యూర్ జాబ్ ఇది. కేవలం 8 అవర్స్ మాత్రమే డ్యూటీ ఉంటుంది. మన మామూలు పోలీస్ కానిస్టేబుల్ లాగా బయట డ్యూటీలు ఏమీ ఉండవు. కేవలం రైల్వే స్టేషన్లో మాత్రమే డ్యూటీస్ ఉంటాయి కాబట్టి ఆడపిల్లలకు కూడా ఇది అత్యంత సురక్షితమైనటువంటి జాబే. ఆడపిల్లలు కూడా డెఫినెట్గా ప్రిపేర్ కావచ్చు. అన్ని రకాలైనటువంటి రిజర్వేషన్లు కూడా లభిస్తాయి. ఓకేనా? వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.